ఇవాళ ఈ డైలాగులు పెట్టడానికైతే కారణం ఖచ్చితంగా సుకుమార్ గారే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది కావాలని సుకుమార్ గారే ఇట్లా రాశారు డైలాగ్ అంటున్నారు. సో అంతేందుకు మరి కావాలనే రాశారు కదా. నెక్స్ట్ ఆర్సీ ఒక ప్రెస్ మీట్ పెట్టి సో నువ్వు కావాలనే డైలాగ్ రాసినావు, సో మేము ఈ ఆర్సీ 70 మూవీ క్యాన్సిల్ చేస్తున్నాం అని ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టారు? అల్లు అర్జున్ గారు అంత ఆలోచన చేయగలిగిన వ్యక్తి అని నేను అనుకోను. సుకుమార్ గారు ఈ రకమైన డైలాగులు పెట్టించి కావాలని గిల్లుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారేమో అని నాకు. మేము చూస్తేనే సినిమాలు ఆడినాయి, మా వాళ్ళని కట్అవుట్లు కడితేనే వచ్చిండు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అన్నారు కదా. కలెక్షన్ చూడండి, చెప్తున్నా కదా, సినిమాతోనే సమాధానం చెప్తామన్నాం, చేసి చూపించినాం. నమస్తే అందరికీ. సో సారీ బన్యన్న ఫ్యాన్స్, కొద్దిగా అప్డేట్ లేట్గా ఇస్తున్నాను, ఎందుకంటే ఈరోజు మూవీ షూట్కి వెళ్ళడం జరిగింది రామోజీ ఫిలిం సిటీలో. సో దానివల్ల కొద్దిగా డిలే అయింది, అంటే అక్కడ ఫోన్ అలౌడ్ ఉండదు, సో అక్కడ కూడా మాట్లాడలేను. జస్ట్ ఇందాక వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వీడియో చేస్తున్నాను. పుష్పరాజ్ మీ అవ్వ అస్సలు తగ్గేదేలే. సో ఇంతకు ముందు కూడా అన్నాను నేను, పుష్ప అంటే ఇండియా అంటే పుష్ప సినిమా అనే రేంజ్లో అయితే సో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అన్ని రికార్డులు ABCD అక్షరాల్లో వచ్చే అక్షరం ఏ మన ఏ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ రికార్డ్ మొత్తం ఇలా తుడిచేసిండు. మన పుష్ప 2 మూవీకి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకెన్ని రికార్డులు కొట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మా రికార్డు ఈరోజు మేము కొట్టినాం, రేపు మన హీరో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కొట్టాలి. ప్రతి ఫ్యాన్స్కి ఉంటుంది మా హీరో రికార్డు కొట్టాలని. సో ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, ఆ రోజు అయితే రికార్డు కొడతారు. సో ఈరోజు అయితే పుష్ప మాన్యా నడుస్తుంది. సో నిన్న ఒక వర్గం ఫ్యాన్సే ట్రోల్ చేస్తున్నారు. సో నేను ఒక్కటే చెప్తున్నాను, కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఎవడరా బాసు, ఎవడి కొడుకు, అంటే కొంతమంది అంటారు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఇస్తున్నారు, సుకుమార్ కావాలని చేస్తున్నారు కదా అని. ఇంకో రివ్యూలో ఒక పర్సన్ ఏమన్నారు, RC 17తో చూపిస్తాం అని అన్నాడు, సినిమా మొత్తం బాగాలేదు అంటుండు. అంటే సో ఒక ఫ్యాన్ ఏమో అస్సలే బాగాలేదు సినిమా అంటుండు, మళ్ళీ ఆ బాగాలేదు కదా డైరెక్టర్ అయితే బాగా తీయలేడు కదా సినిమా, మరి ఆ డైరెక్టర్ని క్యాన్సిల్ చేసేయచ్చు కదా మూవీ, మరి ఆ డైరెక్టర్ని ఏం తీయాలి? సో ఇంకో పర్సన్ ఏమంటారు, ఇది కావాలని సుకుమార్ గారే ఇట్లా రాశారు డైలాగ్ అంటున్నారు. సో అంతేందుకు మరి కావాలనే రాశారు కదా. నెక్స్ట్ ఆర్సీ ఒక ప్రెస్ మీట్ పెట్టి సో నువ్వు కావాలనే డైలాగ్ రాసినావు, సో మేము ఈ RC 70 మూవీ క్యాన్సిల్ చేస్తున్నాం అని ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టారు? కాబట్టి సో మీరు జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి. సో ఇన్నాళ్ళు మేము చూస్తేనే సినిమాలు ఆడినాయి, మా వాళ్ళని కట్అవుట్లు కడితేనే వచ్చిండు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అన్నారు కదా. కలెక్షన్ చూడండి, చెప్తున్నా కదా, సినిమాతోనే సమాధానం చెప్తామన్నాం, చేసి చూపించినాం. ఇండియన్ చరిత్రలో నరేంద్ర మోడీ మీటింగ్ పెడితే కూడా అంత జనాలు రాలే అక్కడ. సో అంత జనాలు వచ్చారు. సో అది ఒక రికార్డ్ అయితే 5 ఈవెంట్లు 5 సిక్స్లు కొట్టినట్టు సక్సెస్ఫుల్గా అయితే జరిగింది. చాలా మంచి ప్రమోషన్ చేశారు. ఫస్ట్ వన్ ఇండియా వైడ్ ఇంత క్రేజ్ రావడానికి ఫస్ట్ రీజన్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ గారు పాటలు, ఆ మానియా తను క్రియేట్ చేసిన ఒక మానియా, అది ప్రపంచం మొత్తం ఒక ట్రెండ్ సృష్టించింది. సో సెకండ్ పార్ట్లో ఇంకెన్ని మానియా చేయబోతున్నాడు అని చెప్పి అయితే జనాలు వెయిట్ చేయడం జరిగింది. ఆ ఎక్సైట్మెంట్కి 100% రీచ్ అయింది. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆ ఎపిసోడ్ మాత్రం సినిమాకి హైలైట్. ఇక నేషనల్ అవార్డు ఇంకోసారి ఇచ్చేయచ్చు, చాలామంది ఇది అన్నారు, నేషనల్ అవార్డు కూడా ఇచ్చేయచ్చు మళ్ళీ అని చెప్పారు. సో అంత మంచి యాక్టింగ్ ఇచ్చారు. Day 1 కలెక్షన్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసింది. అండ్ ఇంకోటి హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ Day 1, మలయాళంలో ఆల్ టైమ్ రికార్డ్ Day 1. సో ఇలా చాలా ఏరియాలలో Day 1 రికార్డ్ అయితే తుడిచేసింది. అండ్ ఇంకోటి మన బన్యన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ మీకు ఒకటే చెప్తున్నా, మన బన్యన్న ట్రోల్ చేయని ఎవరు ఉన్నారు? సో దిష్టి తీస్తాం, ఎవరన్నా దిష్టి తీస్తారు. ఈ ట్రోలర్స్ అందరూ దిష్టి తీయడానికి వస్తారు చూడు, కొబ్బరికాయ పలగొడతాం చూడు, అట్లాంటి వాళ్ళు వాళ్ళ పవర్ ఎంత ఉంటుంది, దిష్టి తీయగానే పలగొట్టేస్తాం. సో మన సినిమాకి మనం దిష్టి తీయాల్సిన అవసరం లేదు, వాళ్ళు దిష్టి బొమ్మలు అనుకొని మనం లైట్ తీసుకోవాలి. సో వాళ్ళు వాగిరు, ఇప్పుడు వెళ్ళేది కామన్ ఆడియన్స్.
సో కామన్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు మంచి రెస్పాన్స్ వస్తుంది. బ్యాడ్ అని చెప్పాలి. సో లాస్ట్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను. సో చాలా మంది క్రౌడ్ రావడం వల్ల ఒక చిన్న బాబు సీరియస్ ఉన్నాడు అండ్ వాళ్ళ మమ్మీ అయితే చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. సో మేము కూడా ఫ్యాన్స్ అందరం చాలా సక్సెస్ కంటే అది జరిగిన దానికి చాలా బాధపడ్డాము. సో మూవీ టీం నుంచి కూడా వాళ్ళు వెళ్ళి ఆదుకుంటామని జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన బన్నీవాసు గారు కూడా రియాక్ట్ అవ్వడం అయింది. సో త్వరలో మన బన్నీన కూడా ఒక మీట్ పెట్టి ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు, ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ ఇస్తారు. రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్టార్ట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే మొదటి నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 25 lakhs. దిస్ ఇస్ జస్ట్ అస్ అ గుడ్ విల్ జెస్చర్. అంటే ఆదుకుంటామని జరిగింది. మొన్న చెప్పిన ఇండియన్ మోస్ట్ పేడ్ యాక్టర్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ 300 crores ఇన్ ఫస్ట్ టైం ఇండియన్ యాక్టర్ అండ్ తెలుగు ఇండస్ట్రీ. ఆ డే 1 కలెక్షన్ అది కొడతాడని చెప్పాను, కొట్టి చూపించాడు. అవ్వ తగ్గేదేలే రప్ప రప్ప. బన్నీ అన్న ఫ్యాన్స్ మనకు టైం వస్తుంది. ట్రోలర్స్ ఎంత ట్రోల్ చేసాం, ఎంత ట్రోల్ చేసిర్రు. గంగోత్రి సినిమా వీడు హీరోనా అన్నాడు కానీ ఐకానిక్ స్టార్ అని చూపించిండు. ఈ గెటప్ వేసి ద మోస్ట్ ట్రోల్ హీరో అని చేసిరు కానీ అదే గెటప్తోని ఈరోజు ప్రపంచం మొత్తం తన వైపు చూసేట్టు చేసిన. అది ఇన్స్పిరేషన్. అందుకనే మా హీరోని మేము ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ఇగో దట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. ఒక హీరో వీడి హీరో అని అన్న హీరో ఈరోజు ఈ రేంజ్లో ఎదిగాడంటే నీ అవ్వ తగ్గేదేలే. సో మీరు ఎంత ట్రోల్ చేస్తే అంత మంచిది. మాకు దిష్టి మొత్తం మీరే తీస్తున్నారు. థ్యాంక్ యూ మా ట్రోలర్కి మాత్రం గుండెల్లో గెలగెల ల్యాండ్ అయ్యి. నేను చెప్పాను ఒక సినిమా రిలీజ్ అవుతే ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వస్తుంది కానీ వేరే హీరో ఫ్యాన్స్ కూడా గూస్ బంప్స్ వచ్చే అంత యాక్టింగ్ ఇస్తాడన్నాను. ప్రతి ఒక్క వేరే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ చాలా మంది వచ్చేది చూసి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. స్టైల్ కోసం కాదు, వెనకాల కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సీన్లు ఉన్నాయి అసలు ఎవడైనా ఎంత పోడు మగాడు వేరే ఫ్యాన్స్ అన్నా కూడా ఈయనకి ఫ్యాన్ అవ్వాల్సిందే. అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ అవ్వాల్సిందే. ఇన్ని రోజులు అల్లు అర్జున్ అనేవాళ్ళం కదా. నో ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ గారే. ఎందుకంటే పుష్ప 1 ఆ హైప్ తర్వాత నేను 200% పుష్ప 2 హిట్ అవ్వదనే అనుకున్నా. అవ్వదు, ఆ మీట్ చేయలేరు, ఆ పీక్స్ని టచ్ చేయలేరు అనుకున్నాను నేను. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమాని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో రేపు మీ సినిమాలు వచ్చినా మేము ఖచ్చితంగా మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాం. మా ద్వేషించే వాళ్ళకి కూడా సినిమాలు చూసి మేము సపోర్ట్ చేస్తాం. సో అది మా బన్నీ అన్న ఫ్యాన్స్ కూడా అదే తోరణలో ఉంటారు. సో ఆల్ టైమ్ రికార్డ్ ఏబిసిడిలో వచ్చే అక్షరం ఏ అయితే ఆల్ టైమ్ రికార్డ్ ఏఏ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఏఏ. అవ్వ తగ్గేదేలే. థ్యాంక్ యూ. సో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొద్దిగా లేట్ వస్తాయి వీడియోలు, కొద్దిగా షూటింగ్లో ఉన్న ఒక 5-4 days కొద్దిగా బిజీ ఉంటాను. ఇలా లేట్గా వీడియోలు వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్.